వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్ స్టాచ్యూకి ఎదురుగా డివైడర్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి సార్ గారు ఇక్కడ తనిఖీలు చేయడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ప్రమాదం కారణం చేత మరి దీనికి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గత కొంతకాలంగా ఇక్కడ యాక్సిడెంట్లు అనేవి చాలా ఘోర ప్రమాదాలు అవుతున్నాయి కదా సార్, దాని నిర్మూలన కోసం మీరు కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రమాదానికి రకరకాల కారణాలు ఉంటాయి. మొదటి కారణము మన నెగ్లిజెన్స్ అవుతాయి. మన నెగ్లిజెన్సు, రెండవది వెదర్ ఉంటుంది, తర్వాత రోడ్ డిజైన్ ఉంటుంది. ఇవన్నిటికీ మనము ఎక్కువ ప్రమాదాలకు మనం చూసుకుంటే వ్యక్తిగత కారణాలు, అంటే మన యొక్క డిసిప్లిన్ లేకపోవడం మూలంగా జరిగినటువంటిది. ఈవెన్ మొన్న మీరు ఇన్సిడెంట్ కూడా చూస్తే అతను రోడ్డుకు అడ్డంగా వస్తున్నాడు. ఇక్కడ మనం సిద్దిపేట నుండి వచ్చేటువంటి వెహికల్ తప్పించుకొని ముందరికి వచ్చినాడు. ఏమాత్రం కూడా సంయమనం పాటించకుండా మళ్ళీ అగైన్ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో హైదరాబాద్ నుండి సిద్దిపేట పోయేటువంటి వెహికల్ కొట్టింది. మనము గత 4-5 సంవత్సరాల క్రితం కూడా ఒక పాప వాళ్ళందరూ కూడా మనం చూసినటువంటి సందర్భంలో మనము పెద్దమ్మ కాలనీకి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ కాస్త స్లో చేసుకొని, ఇది స్టేట్ హైవే అంటే స్టాండర్డ్స్ 70-80 వేయటువంటిది అది ఉంటుంది. జంక్షన్ దగ్గర వాళ్ళు కూడా వాళ్ళకు సూచించినటువంటి 30-40 స్పీడ్లో పోవాలి. వాళ్ళలో కూడా సంయమనం పాటించాలి. ఆ పాటించకపోవడం మూలంగా జరుగుతున్నది. తర్వాత ఇంజనీరింగ్ సైడు ఏమైనా యాక్సిడెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నాం. జంక్షన్ పెట్టడానికి అంటే ఇది టీ జంక్షన్, ఈ టీ జంక్షన్ని పెడితే ఎప్పుడు కూడా జంక్షన్ అనేది కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత టైం ఒకటి ఉంటుంది. మన స్వతహాగా మనకేమంటే జంక్షన్ దగ్గర ఒక 3 నిమిషాలు గిట్ట ఉంటుంది. 180 సైకిల్ ఉంటుంది. 3 నిమిషాలు ఆపేటువంటి ఓపిక మనలో ఇది లేదు. మ్యాక్సిమం ఏం చేస్తామంటే యూటర్న్కి ఏదైనా ప్రొవిజన్ ఉందో చూస్తాం మేము. ఈవెన్ ఆరెంజ్ బౌల్ కానీ ఇక్కడ కూడా ఈ జంక్షన్ క్లోజ్ చేసేసి మనము స్టేట్ హైవే రాజీవ్ రహదారి ఇంజనీర్సు వీళ్ళని కూడా చేసి లా అండ్ ఆర్డర్ పోలీసు మేము తర్వాత రోడ్ సేఫ్టీ వాళ్ళని కూడా సజెషన్స్ తీసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మేము ప్లాన్ చేస్తాం. మేము ప్రస్తుతం ఇప్పుడు జనాలు అటు ఇటు రాకపోకలు నడుస్తున్నప్పటికీ నడవడికగా వెళ్తున్నప్పటికీ జీబ్రా క్రాస్ లైన్ లాంటివి టెంపరీ అట్లా ఏమైనా పెట్టాలనుకుంటున్నారు? మీరు చూస్తున్నారు జీబ్రా క్రాసింగ్, అవన్నీ జీబ్రా క్రాసింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాకుండా వ్యక్తిగతంగా మనము పాటించకుంటే ఏ ఉన్నా కూడా కష్టమవుతుంది. ఈవెన్ సిగ్నల్ ఉన్నా కూడా ఇండికేటర్, మనము స్పీడ్ ఇండికేటర్ కానీ ఏమున్నా కూడా, ఈవెన్ రమ్ముల్ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈడ ఇంతమంది పోలీసులు నిలబడుతున్నాము, దగ్గర 50-60 మంది మీరే చూశారు రాంగ్ సైడ్ వచ్చినారు, మేము ఇట్లా పోతాము అనేటువంటి దాంట్లో. ఇప్పుడు ఆరెంజ్ బౌల్ దగ్గర వీళ్ళు వెళ్ళి సేఫ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ యొక్క కాంప్లికేషన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మిటిగేట్ చేసి అవన్నీ కూడా తగ్గించి పబ్లిక్ సేఫ్టీ పెంచడానికి ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్ తరాల్లో ఇక్కడ ట్రాఫిక్ ఒక సిగ్నల్ పాయింట్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా సార్? సిగ్నల్ అనేది మళ్ళీ అగైన్ మన పేషెన్స్ తోటి కూడుకున్నటువంటిది. సిగ్నల్ పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు. సిగ్నల్ పెట్టడం వల్ల అగైన్ వీళ్ళలో పేషెన్స్ లెవెల్ ఎంత ఉంటుంది, 2 నిమిషాలు ఆగేటువంటి ఓపిక ఉన్నదా లేదా అనేటువంటిది. మనం సిగ్నల్ దగ్గర కూడా ఇప్పుడు సిగ్నల్ జంపింగ్ ఎన్ని అవుతాయి, సిగ్నల్ జంపింగ్లో యాక్సిడెంట్స్ కూడా అయి ఉన్నాయి. ఇది నేషనల్ హైవే కనుక, స్టేట్ హైవే కనుక త్వరలో కూడా నేషనల్ హైవే డిజిగ్నేషన్ వస్తుండొచ్చు. అది ఆలోచించి సిగ్నల్ ఏది సూటబుల్ ఉంది ఆ సూటబిలిటీని చూసి తక్కువ అంటే ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీ కోసమే ప్రయత్నం చేస్తాం నేను. సార్ ఇంకొక విషయం చిన్న ఫైనల్గా, పబ్లిక్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రస్తుతానికి కావాలని కోరుకుంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరేంజ్మెంటు ఇవన్నీ కూడా మెన్ సంబంధించినటువంటివి ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మా దగ్గర అవైలబిలిటీని బట్టి మేము పెడతాం. మేము ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే షామీర్పేటలోని వైఎస్ఆర్ స్టాచ్కి ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ వద్ద గత కాలం నుంచి ఘోర ప్రమాదాలు జరిగి ఎంతోమంది మరణించడం జరిగింది. దానికి తగిన చర్యలు తీసుకోవాలంటున్నామని చెప్పేసి ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి సార్ గారు మనతో మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తు వారికి మంచి ఒక
నిర్ణయం తీసుకొని కట్టుదిట్టంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వ్యక్తం చేయడం జరిగింది. తాత్కాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ట్రాఫిక్ పాయింట్ లేదు కాబట్టి, సిగ్నల్ పాయింట్ లేదు కాబట్టి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేస్తాము. దాని ద్వారా ఇంకా భవిష్యత్తులో మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి మేము ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు, కానీ చర్యలు మాత్రం తగినంగా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.